వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. మగవాళ్ళలో శృంగార సామర్థ్యాన్ని పెంచే విధంగా ఆక్యుపెంచర్లో ది బెస్ట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి సీనియర్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు చెప్తున్నారు. అసలు ఆ పాయింట్ ఏంటి, సో అది ఏ ఏజ్ వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందనేది సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పటికే మీరు వచ్చేసేసి చాలా వరకు మెన్ హెల్త్ గురించి, అదేవిధంగా విమెన్ హెల్త్ గురించి కూడా ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నారు. సో నిజంగా ఏంటంటే ఇదేదో ఒక బూతులాగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మీలాంటి వాళ్ళు పెద్దలు దీన్ని ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో తీసుకొని వస్తే ఇంకా మరింత అవగాహన పెరిగే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానికి ఫస్ట్ థింగ్ వచ్చేసి హ్యాట్సప్ సార్. సో చాలా వరకు కూడా మేము త్వరగా అవుట్ అయిపోతున్నాము, స్టామినా తగ్గిపోతుంది అని చెప్పేసి అంటుంటారు. ఒకప్పుడు ఏదో 70-80లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు 35-40లోనే చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి సూటబుల్, అదేవిధంగా ఇది ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చిన్న ఏజ్లోనే? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. అబ్బాయిలు ఓకే, పెళ్లి భయపడుతున్నారు, జడుచుకుంటున్నారు. అమ్మో పెళ్ళి అంటున్నారు. అమ్మో పెళ్ళి, ఎందుకంటే అనేక రకాల ఒత్తిళ్లకు లోనవుతున్నారు. అక్కడ పోయిన తర్వాత ఫెయిల్ అవుతానేమో కదా, ఆ తర్వాత అవమానాలకు గురి అవుతానేమో అని ఒకటి ఆస్పెక్ట్. ఓకే, రెండవది ఏంటంటే వాళ్ళకు సరైన, అంటే మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ లైంగిక విజ్ఞానం ఉంటుంది, దీన్ని సెక్స్ సైన్స్. ఓకే, దాని మీద సరైన మన పోషణ అవకాశాలు ఇండియాలో తక్కువ. అందువల్ల అనేక వాళ్ళకు క్లారిటీ రావడం, మాట్లాడలేరు. ఇటు మదరు ఫాదరు, అబ్బాయిలు అయితే ఫాదర్ చెప్పాలి వాళ్ళకి, అట్లాగే అమ్మాయిలు అయితే మదర్స్ తల్లులు చొరవ తీసుకొని ఈ వీటి గురించి, మన శరీరంలో వచ్చిన మార్పులు, అవయవాలు వచ్చిన మార్పులు, వాటి గురించి లోపల హార్మోనల్లో వచ్చిన చేంజెస్ గురించి కొంచెం అలా ఎడ్యుకేట్ చేస్తే బాగుండేది. కానీ అది కొంచెం తగ్గింది. అందుకనే కొంచెం ఎడ్యుకేటివ్ ఛానల్ లైక్ మీ ఛానల్ ద్వారా కూడా ఎంతో కొంత మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచిన. నిజంగా ఏంటంటే సార్, మీలాంటి సీనియర్ హెల్త్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, సీనియర్ డాక్టర్స్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో తీసుకొస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే దీన్ని కూడా ఒక బూతులాగానో లేకపోతే ఒక వల్గర్గానో చెప్పే విధానం ఒకప్పట్లో కొద్దిమంది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా మీలాంటి సీనియర్స్, లేదు ఇది ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి, దీన్ని ఇట్టాగే వదిలేస్తే జనాభా తగ్గిపోతూ ఉంది, అసలు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా సూసైడ్ల వరకు వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పేసి అదే అంటున్నారు. మోదీ గారు కూడా మొన్న అన్నారు, అసలు చాలా వరకు సంతానలేమి సమస్యతో జనాభా అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంది, సో సంతానాన్ని పెంచండి అని చెప్తా ఉన్నారు డైరెక్ట్గా. ఒకప్పుడు చెప్పే మాటకి ఇప్పుడు చెప్పే మాటకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఒకప్పుడు ఏంటంటే ఒకరు లేదా ఇద్దరు, లేదంటే ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంతమందినైనా కనండి అంటున్నారు. అంటే నిజంగా తగ్గిపోయే సామర్థ్యం వచ్చేసింది. అదే సెక్షువల్గా అనేక అపోహలు, ఈ సామర్థ్యం తగ్గడం అదొక ఎత్తు, అపోహలు బాగా పెరిగినాయి. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన మగవాళ్ళకు సంబంధించి లేదా అమ్మాయిలకు సంబంధించి కూడా ఈ విజ్ఞానాన్ని సరిగ్గా అందకపోవడం వల్ల వేరే మార్గాల ద్వారా వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, వాళ్ళ పియర్ గ్రూప్స్ అంటాం, ఏజ్ గ్రూప్ వాళ్ళు, లేదా కొన్ని రకాల ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి దాని ద్వారా ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానివల్ల తప్పుడు దోవబట్టే అవకాశాలు ఉంటాయి. ఇదే కరెక్ట్ అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అబ్బాయిలకి ఏంటంటే ఈ సైజు పెంచుకోవడం ఎట్లా, సైజు ఎంత ఉంటే బాగా పార్ట్నర్ సాటిస్ఫై అవుతారు, ఇది చిన్నగా ఉందేమో, తనది చిన్నగా ఉందేమో, అసలు ఎంత ఉండాలి అనే దాని మీద అనేక ముందు ఇక్కడి నుంచి అనుమానాలు స్టార్ట్ అవుతాయి. ఇది తక్కువ ఉంటే సాటిస్ఫై చేయలేవేమో, దానివల్ల ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయేమో, ఎక్కడ విడాకులు దాకపోతాయేమో ముందే, ఇలా అనేక భయాలు. ఈ భయాల వల్ల ఏమవుతుందంటే ఫియర్ ఫ్యాక్టర్ వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది. నిజంగానే సైజ్ అనేది మ్యాటరా సార్? నిజం చెప్పాలి, సైజుని బట్టి కూడా ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అంటే ఈ కొన్ని రకాల వీడియోలు చూసినప్పుడు చూడడం ద్వారా వీళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంటుంది. అక్కడ ఉన్నది ఆ వీడియోలో ఉండే సైజు కాదు, అంతా కూడా ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్ కదా. సో అందువల్ల అట్లా లేదు, సైజ్ అనేది ఎప్పుడు కూడా మ్యాటర్ కాదు. కొంతవరకు 90%, 80% అదే ఆన్సర్. మ్యాటర్ అనేది మ్యాటర్, అసలు మ్యాటర్ ఉండాలి, కానీ సైజ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. కానీ కొన్ని రకాల ఇప్పుడు స్వయం తృప్తి కానీ, కొన్ని రకాల ఎక్కువ మాస్టర్బేషన్ వీటి వల్ల ఏమవుద్దంటే ఈ అంగానికి సంబంధించినటువంటి పరిమాణాల్లో కూడా తేడాలు వస్తాయి. చాలా కాలం, చాలా రెగ్యులర్గా ఏదైనా ఒక మంచిదో దాని మీద పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది.
ఒకటి పాజిటివ్ ఏంటంటే కొన్ని చాలా పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ అది శృతి మించినప్పుడు ఓకే. మీరు పాజిటివ్ అంటే ఇంకా మరి ఎక్కువ చేసేస్తారు. దానివల్ల ప్రాబ్లం అది ప్రాబ్లం. యాక్చువల్గా ఏంటంటే ఈ పురుషాంగం ఉన్నది ఒక స్త్రీ యోనిలోకి దాని గురించి పరిమితమైంది. కానీ చేతుల్లోనో లేదా వేరే వేరే దాంట్లో కాదు కదా. అందువల్ల దానివల్ల రప్చర్ గురవుతుంది. ఇటు ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది, ఇటు మానసికంగా కూడా కొంచెం కృంగిపోతాడు. మూడోది ఎనర్జీ లెవెల్ కూడా ఎంత కాదన్నా కూడా ఎనర్జీ పరంగా కూడా వాళ్ళకు లాస్ జరుగుతుంది. ఓకే ఓకే. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే వీళ్ళ సామర్థ్యాన్ని కుంగదీసే అంశాలు ఇవన్నీ కూడా. ఇటు ఇంకోటి ఫ్యామిలీలో కూడా ఇప్పుడు భార్యాభర్తలు ఇలా బండి మీద పోతున్నారు అనుకోండి, 2 వీలర్, భర్త నడుపుతున్నాడు, భార్య వెనక కూర్చొని ఉన్నారు. సో ఆయనకు వెనక కూర్చున్న వాళ్ళు కోఆపరేట్ చేస్తారు కదా, ఇలా ఇలా చూపించడం కానీ, అయ్యండి ముందు ఏదో వస్తుందని చెప్పడం కానీ, కొంచెం అలర్ట్ చేయాలి. దాంట్లో ఇన్వాల్వ్ చేయాలని కాదు. అలా చేయకుండా నాకేం సంబంధం లేదు ఆయన నడుపుకుంటూ పోతారులే అనుకోండి. సో ఈ సెక్షువల్ లైఫ్ కూడా అంతే. ఓకే, అంటే ఇద్దరి సహాయ సహకారం, మైనస్లు ఒకరు ప్లస్లు ఒకరు అన్నీ ఉంటాయి. మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. వాటిని ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఏదైనా మైనస్ ఉందనుకోండి ఇది అధిగమించడానికి ట్రై చేయాలి. అంతేగాని శల్య సారథి చేయకూడదు. శల్య సారథి అంటే ఏంది? కర్ణుడి శల్యుడు సారథి. ఈయనతో గెలవలు, ఆయనతో గెలవు, అర్జున్ దగ్గర గెలుస్తావా ఇలా అన్నాడు అనుకోండి, కర్ణుడు యుద్ధానికి ముందే ఓడిపోతాడు కదా. సో అట్లాంటి సారథ్యం చేయకూడదు. కొంత ఎప్పుడైతే ఎట్లుంటుందంటే ఈ ప్రోత్సాహం ఏదైనా ఒకవేళ త్వరగా అవుట్ అయ్యారని అంటే వాళ్ళని కుంగదీసే విధంగా లేడీస్ కూడా ఈ మాట అంటే వాళ్ళు ఇంకా డల్ అయిపోతారు. అందువల్ల ఇది మొత్తం చెప్పేది ఏంటంటే ఇది ఒక బండి సాఫీగా జరగాలంటే, జీవితం సాఫీగా ఉండాలంటే పరస్పర అవగాహన, ట్రస్ట్, నమ్మకము, పరస్పరం. ఇంకోటి ఏంటంటే ఈ చేయూత కూడా చాలా అవసరం. ఒకరు హెల్ప్ చేసుకోవాలి మానసికంగా. వాళ్ళ ముందు ఏంటంటే ఇది లోపించకూడదు ముందు. ఇక నిరుత్సాహపరిచే మాటలు అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నిజమేనేమో ఆల్రెడీ భయంతో ఉన్నవాడు కదా. సో ఈ కారణాల వల్ల కూడా ముందు అంతా కూడా గేమ్ అంతా కూడా సైకాలజీ, మనస్సు సైకలాజికల్ గా వీక్ అయ్యాడంటే ఫిజికల్ కూడా వీక్ అవుతుంది. అదే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, అదే ఎర్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు. సో ఇవి జరుగుతాయి. ఇందాకన్నారు ఎర్లీగా అవుట్ అవుతుందని. ఇవన్నీ కూడా జరగడానికి ముందు సైకాలజీ. ఇది ఆక్యుప్రెషర్ ఏం చేస్తుందంటే ఈ సైకలాజికల్ స్ట్రెంగ్త్ పెంచడం కోసం కూడా ఇది ఇట్ ట్రీట్స్ బాడీ, మైండ్ అండ్ సోల్ అనుకున్నాం. మైండ్ మానసిక పరమైన ఈ అంశాల్లో బలహీనతను కూడా ఇది ట్రీట్మెంట్ చేయగలుగుతుంది. అదో చాలా నా అనుభవంతో చెప్తున్నా నేను. సైకలాజికల్ ఇష్యూస్ కూడా అద్భుతమైనటువంటి. మెయిన్గా ఈ ప్రాబ్లంతో కూడా ఆక్యుపెంచర్లో ట్రీట్మెంట్ కోసం వస్తుంటారా సార్ చాలా వరకు? ఎందుకంటే ఇప్పుడు ఆక్యుపెంచర్లో ఏదో మనం కూడా ఇంతవరకు నిజం చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ మనం ఆక్యుపెంచర్లో మాట్లాడలేదు. నాకు తెలిసి ఇది ఒక 3-4 వీడియోలే అనుకుంటాను. దాని రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మాకైతే తెలియదు. ఇదే మీతో నేను గ్రే హెయిర్ గురించి చేశాను, నీ పెయిన్ గురించి, డయాబెటీస్ గురించి చేశాను. దాని రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయనేది నాకు కూడా ఫోన్లో వేసి చెప్తూ ఉంటారు. సార్ నాకు మీ వీడియో చూసిన తర్వాత పలానా జనార్దనాచారి గారిని మీట్ అయిన తర్వాత మాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. ఇన్సులిన్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్గా ట్యాబ్లెట్స్ వరకు వచ్చి, ట్యాబ్లెట్స్ నుంచి తర్వాత లైఫ్ స్టైల్లో కొంచెం మార్పులు చేసుకొని ఫుడ్లో చేంజ్ చేసుకోవడం వల్ల అంటే నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఈ మెన్ హెల్త్కి సంబంధించి ఎట్లా ఉందో నాకైతే తెలియదు. మీ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? వస్తున్నారా? ఇప్పుడు ఇది కూడా ఒక రకం చెప్పాలంటే ఈ సమస్య కూడా పార్ట్ ఆఫ్ ద లైఫే. సపరేట్ గా చేసి చూడలేము. ఇది ఒక తప్పు కూడా కాదు. ఇది చాలా అత్యంత ఇప్పుడు ఫ్యామిలీస్ నిలబడాలంటే, కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే కొంత ఈ లైఫ్ కూడా, సెక్షువల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ఇదే లైఫ్ కాకపోవచ్చు కానీ ఇది కూడా లైఫే. సో అందుకని దీని అవేర్నెస్ పెంచడం కోసం మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు. చెప్తున్నారు మీరు చేద్దాం కొన్ని రకాల వీడియోలు. ఎందుకంటే ఏమాత్రం అవగాహన వచ్చి కొన్ని కుటుంబాల్లో బెనిఫిట్ అయినా చాలు. నేను ఎందుకంటే సార్ ఇప్పుడు చాలా వరకు కూడా పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేసేవాడిని, తర్వాత వచ్చేసేసి డివోషనల్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాను, తర్వాత వచ్చేసేసి నేను కార్డియాలజిస్టులతోటి, ఆర్థోపెడిక్లతోటి, సో ఇట్లాంటి ఇంటర్వ్యూస్ అన్నీ చేస్తున్నా. ఈ మెన్ హెల్త్కి సంబంధించి ఇన్సైట్ తీసుకొని చేద్దామనే రీజన్ ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ చూసినప్పుడు, కొన్ని వార్తలు విన్నప్పుడు నిజంగా భయం వేసింది. అసలు వాళ్ళకు వచ్చేసి బెంగళూరులో జరిగిన సంఘటన ఇది. నేను ఇప్పటికే 2-3 వీడియోలో కూడా చెప్పాను. తను సూసైడ్ చేసుకున్నాడు. అంటే
భార్యను సాటిస్ఫై చేయలేక సూసైడ్ చేసుకున్నాడు. తను వచ్చేసేసి త్వరగా అవుట్ అయిపోతా ఉన్నాడు. కానీ అదొక చిన్న ప్రాబ్లమ్ నవీన్. Correct. దానికి ఒక్క మెడిసిన్ అనేది కూడా లేకుండా కొన్ని రకాల సైకలాజికల్‌గా ఆయనని ప్రిపేర్ చేసి ఉండింటే బతికేటోడు Correct. అనేసి అన్నారు. ఇది వాళ్ళకి ఒక అవగాహన లేక అతను చనిపోయాడన్నారు. దీని గురించి మాట్లాడాలంటే కూడా ప్రతి ఒక్కరు ఏదో ఇది అమ్మో ఇదేమో భూతేమో మాట్లాడకూడదు అని అనుకుంటున్నారు కాబట్టి సరే ఒక ప్రయత్నం మనం చేద్దాము. మన వంతు సాయంగా ఇప్పుడు మనం ఏం పెద్ద ఇక్కడ బూతులు మాట్లాడింది లేదు, లేదంటే మిస్‌లీడ్ చేస్తుంది లేదు. అవును. సో వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం. అట్లాంటి సంఘటన ఒక కుటుంబంలో జరగకూడదు అని చెప్పేసి ఇనిషియేట్ తీసుకొని మనం ఈ వీడియోస్ చేస్తున్నాం సార్. మీరు Yes, కూడా సపోర్ట్ yes. చేస్తున్నారు. చాలా కరెక్ట్. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఈ సెక్షువల్ కెపాసిటీ స్టామినా పురుషుల లోపల లేదా స్త్రీ లోపల సమస్యలు కానీ ఏదైనా కానివ్వండి, Yes, yes. ఫెర్టిలిటీ ఇష్యూస్ కానివ్వండి, ఈ పెరగడం వల్ల ఈ అనేక అనుమాన అపోహలు వస్తున్నాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సార్ ఇప్పుడున్నటువంటి సైన్స్ విజ్ఞానం ఎంత పురోగమించిందంటే అవును. చాలా చాలా సమస్యలకు సమాధానాలు అందుబాటులో ఉన్నాయి. Yes, yes. కాకుంటే ఇది ఏంటంటే వైద్యుల దగ్గరికి పోయి చెప్పుకోలేరు. చెప్పుకునే సమస్యలాగా ఫీల్ అవుతున్నారు. అవును, అవును. ఇది ఒక నామోషి, ఇది బయటకు చెప్పకూడదేమో. No. ఎవరైనా ఫ్రెండ్స్ని అడుగుతారు, వాడికే తెలియదు కదా, వీడికి తెలుసు, No. వాడికి తెలుసు కదా. ఒకవేళ ఈ ఆక్యుపెంచర్లో దీనికి పాయింట్స్ ఏముంటాయి? ఒకవేళ ఏంటంటే నిజంగా ఈ సమస్యతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉన్నారు అని అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, ఎందుకంటే జనార్దనాచారి గారు ఇప్పటికే చాలా మందికి కూడా మీరు డైరెక్ట్ విజిట్ అవ్వకపోయినా సరే వీడియో కాల్ ద్వారా కూడా మీ ప్రాబ్లం గురించి చెప్పారని అంటే విత్ అపాయింట్మెంట్తో మీకు ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుందనేది చెప్తా ఉన్నారు. అదేవిధంగా మాకు వచ్చే తెల్ల వెంట్రుకలే కదా, దీన్ని లైట్ తీసుకుంటే ఏముంది అని చెప్పేసి అనుకునే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇది ఈ ఇన్ఫర్టిలిటీకి అంటే ఫర్టిలిటీ రేట్ని తగ్గించే విధంగా కూడా ఉంటుంది అని చెప్పి అవగాహన చేస్తూ వస్తున్నారు. నిజమే సార్ అని చెప్పేసి కూడా వాళ్ళు వస్తున్నారు. అంటే నిజంగా మాకేదో గ్రే హెయిర్ అనుకున్నాం సార్, కానీ చూస్తే నిజంగా మీరు చెప్పిన మెన్ హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది అంటున్నారు, కొంచెం తగ్గిందని చెప్పేసి అంటున్నారు. సో అట్లా ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి విత్ అపాయింట్మెంట్ ద్వారా సార్ని అయితే మీరు డైరెక్ట్ కలవచ్చు, లేదంటే వీడియో కాల్ ద్వారా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు దీనికి సంబంధించిన పాయింట్ ఏంటి సార్? ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఈ సమస్య ఒకటి సైకలాజికల్ అనుకున్నాం, అవగాహన లేకపోవడం. రెండోది ఏంటంటే న్యూట్రిషన్, ఓకే. రెండోది. మూడోది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్. ఓకే, ఓకే. సర్క్యులేషన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కానీ పెల్విక్ రీజియన్ కానీ ప్రాపర్ బ్లడ్ మూవ్ కాకపోవడం, అదొక మేజర్ రీజన్గా కనపడుతుంది. సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయినాయి. సో వీటన్నిటి కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెంచేది, తిన్న న్యూట్రిషన్ని వంట పట్టించేది డైజెస్టివ్ సిస్టమ్. మూడోది అక్కడ ఎనర్జీ పెంచేది. నాలుగో సైకలాజికల్గా ఉన్నటువంటి ఆ కుంగుదలని మళ్ళీ సరిగ్గా చేసేది. ఇవన్నిటి కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్ హెల్ప్ అవుతాయి. దీంట్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఇది మందు లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, పైగా మీకు మీరే ఇంటి దగ్గర ప్రయత్నం చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఇది ఇప్పటికే జనాలు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, ఏంటబ్బా పాయింట్ చెప్పకుండా అనేసి. సో ఆ పాయింట్ ఇది K10 అనే పాయింట్ ఉంటుంది. K10 అంటే ఈ యొక్క ఇది హ్యూమన్ మోడల్ అనుకున్నప్పుడు K10 ఉంటుంది. ఈ మోకాల్లోనే ఈ వంపు ఉంటుంది, ఒకటి మోకాలు చెప్పు వంపు, ఇలా వంచినప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఈ వంపులో ఈ భాగంలో ఉంటుంది. సో దాన్ని ఇంకొక మోడల్ కూడా చూపించవచ్చు, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో ఇది చూడండి K10. ఓకే, ఓకే. కిడ్నీ మెరిడియన్ 10. K10 కిడ్నీ మెరిడియన్ 10 అంటే కిడ్నీ మెరిడియన్ వాటర్ ఎలిమెంట్. మళ్ళీ సెక్షువల్ హెల్త్ అంతా కూడా వాటర్ ఎలిమెంటే. ఓకే, ఓకే. ఇందాక హెయిర్ కూడా వాటర్ ఎలిమెంట్ అన్నాం. సో అందువల్ల ఆ ప్రభావం ఇక్కడ పడుతుందని చెప్తున్నాం. ఓకే, లాజిక్ అర్థమైంది. సో K10 అంటే ఇప్పుడు చూసారా, ఇది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా, ఈ మోకాలు యొక్క ఫోల్డ్ యొక్క ఇది మోకాలు వైపు ఉంది కదా, ఇది మన బొటనవేలు అంటే ఇన్నర్ సైడ్ కదా, ఇన్నర్ సైడ్లోనే ఉంటుంది. ఇక్కడ గూగుల్ చేసుకోవచ్చు. సో దాన్ని మెల్లగా ట్యాప్ చేసుకోండి, ఆ పాయింట్ని యాక్టివేట్ చేసుకుంటే ఇటు ఈ కిడ్నీ మెరిడియన్, కిడ్నీ ఎనర్జీ ఏదైతే రెస్పాన్సిబుల్ అవుతుందో దీనికి, ఏది సెక్షువల్ ఎనర్జీకి, ఇది ఈ పాయింట్ ద్వారా సాధ్యమవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే SP6 అని ఒకటి ఉంది, స్ప్లీన్ 6 అనేది. అది కూడా చాలా చాలా అద్భుతమైన పాయింట్. ఆ పాయింట్ కూడా అది యాంకిల్ ఏరియాలో ఉంటుంది, ఆ స్ప్లీన్ మెరిడియాలో ఉంటుంది. అది కూడా చూపిస్తాను. అంటే ఈ పాయింట్స్ ని డైలీ ఎన్నిసార్లు యాక్టివేట్ చేసుకుంటే ఇప్పుడు అనేది పెరుగుతుంది. K10 అనే పాయింట్ ని 2 కాళ్ళలో ఇటు ఒక 1 minute ట్యాప్ చేసుకోవచ్చు, ఇటు ఒక 1 minute ట్యాప్ చేసుకోవచ్చు. ఏది మన దగ్గర రాకుండా ముందు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కొంత రిజల్ట్స్ వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం, ఇంకా వేరే స్పెసిఫిక్గా వ్యక్తిగతంగా చెప్దాం. రెండవది K10 ఇటు ఒక 1 minute ఇటు ఒక 1 minute K10 చేశారు, 2 కాళ్ళు కూడా చేశారు. రెండవది ఈవినింగ్ ఇంకో పూట వచ్చినప్పుడు ఈ SP6 అనే పాయింట్ ఉంది కదా, అది 2 పూటల, పొద్దున 2 కాళ్ళలో, సాయంత్రం ఈ 2 యాంకిల్ ఏరియాలో ఉన్నది. ఒకటేమో ఈ నీ వెనకాల ఉంది ఈ వంపులో, రెండవది ఏమో యాంకిల్ ఏరియాలో ఉంది. SP6 అంటాం, అది ఇక్కడ ఉంది చూపిస్తుంది చూడండి, స్ప్లీన్ మెరిడియన్లో 6 పాయింట్.
ఓకే. ఓకే. ఇది చాలా చాలా అద్భుతమైన పాయింట్. ఈ 2 కూడా చేస్తే ఖచ్చితంగా మెన్ యొక్క సైకలాజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఈ పెల్విక్ రీజియన్ లోపల ఒక ఎనర్జీ, ఈ లోవర్ బాడీ ఎనర్జీ బాగా పెరుగుతుంది. యెస్. సో చాలా చాలా ఈ దానివల్ల ఏమవుతుందంటే శృంగార సామర్థ్యం పెరగడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి, ప్రూవెన్ పాయింట్స్. యెస్. ఇప్పుడు ఏంటంటే ఈ యాంకిల్, ఇన్నర్ యాంకిల్ అంటాం. అవును. యాంకిల్ బోన్ లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. ఓకే. సో ఇన్నర్ యాంకిల్లో కరెక్ట్ యాంకిల్ బోన్కి ఒక 4 ఫింగర్స్ ఇలా పెట్టినప్పుడు ఇక్కడ వస్తుంది SP6. ఓకే. SP6. స్ప్లీన్ మీరియడ్లో 6 అనేది అంటే ఇన్నర్ యాంకిల్ యొక్క బోన్ మీద ఒక 4 ఫింగర్స్ విడుతులో మళ్ళీ మధ్యలోనే ఉంటుంది, ఆ కాలుకి మధ్యలో ఉంటుంది. ఓకే. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు చాలాసార్లు అడుగుతుంటారు, ఈ పాయింట్లు ఏముందని. ఈ పాయింట్లు ఏముందంటే ఇది ఒక 3 ప్రధానమైనటువంటి ఛానల్స్ని కనెక్ట్ చేస్తుంది. ఓకే. ఒకటి ఇప్పుడు అంటే కిడ్నీ, అక్కడ యాక్టివేట్ చేయడం అక్కడ ఆ పాయింట్ దగ్గర కలుస్తాయి, ఆహాహాహా. అలా ఇలా వచ్చి అలా కలిసిపోతాయి. స్ప్లీన్ 6లో 3 కలుస్తాయి. ఒకటి స్ప్లీన్ అనేది వెళ్తుంది ఆ. ఫ్రమ్ ప్రవాహం, అది Okay. స్ప్లీన్ అనేది చాలా చాలా బెటర్ పాయింట్ ఫర్ సెక్సువల్ హెల్త్. తర్వాత కిడ్నీ. రెండోది కిడ్నీ కూడా వెళ్తుంది, అక్కడ నుంచి ఆహాహా. కనెక్ట్ అవుతుంది. అక్కడ ఓకే. ఇంకో రూట్లో వెళ్ళినా కూడా అక్కడ కనెక్ట్ అవుతుంది, SP6 అనే పాయింట్ దగ్గర. ఆహాహా. మూడోది లివర్ కనెక్ట్ అవుతుంది. ఓకే. శక్తి ప్రసార మార్గాల్లో శక్తి cover ప్రసార అవుతుంది. మార్గాల 3 కూడా ఒక జాయింట్, ఒక ఏమంటాం అంటే ఒక జంక్షన్ పాయింట్. ఆహాహాహా. ఓకే. అక్కడ ఆ జంక్షన్ పాయింట్ యాక్టివేట్ చేసినప్పుడు ఇటు స్ప్లీను, ఉమ్. కిడ్నీ, లివర్ ఓకే. అన్ని యాక్టివేట్ చేసినట్టు 3 యాక్టివేట్ చేసిన బెనిఫిట్ వస్తుంది ఓకే. ఒక్క పాయింట్తో. ఎన్నిసార్లు చేయాలి సార్ ఇది? అది ఈ 3 కూడా మీరు ఏం చేస్తారు చూసారా, ఒకసారి ఇదే చెప్పారు, ఇది ఒక 1 మినిట్ చేయొచ్చు. ఓకే. ఇవి 3 కూడా ఏంటంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ పక్క నుంచి వెళ్తాయి. ఓకే. 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 ఇక్కడ నుంచి స్ప్లీను, ఇక్కడ నుంచి కిడ్నీ, ఇక్కడ నుంచి లివర్ వెళ్తుంది. సో చాలా చాలా ఎనర్జీ ఇక్కడ ఆ ప్రాంతాన్ని ఎనర్జీ ఇవ్వగలుగుతాయి. సో చాలా ప్రూవెన్ పాయింట్స్. ముఖ్యంగా సర్క్యులేషన్ పెంచగలుగుతుంది. ఇక ఇంకొకటి ఒక సూచన చేయాలి అందరూ కూడా, please, ఇక్కడ నుంచి please. యూత్ అంటే నేను చాలా మంది సజెస్ట్ చేశాను, అది రిజల్ట్స్ వస్తున్నాయి, మీరు కూడా ట్రై చేయండి అని చెప్తున్నాను. Okay, అదేంటంటే యూరిన్ పాస్ చేసేప్పుడు కూర్చొని చేయాలి. ఓహో. ఓకే. ఓకే. నిలబడి చేయడం మనకు అలవాటైంది మధ్యకాలం అంతటా. ఇవి వచ్చాయి కదా, కుండీలు వచ్చాయి, ఫారిన్ మన వెస్టర్న్ టైప్లో యూరిన్ కూడా వచ్చాయి కదా. అలా కూర్చొని చేయడం ద్వారా ఏమవుతుందంటే కూర్చున్నప్పుడు ఈ పెల్విక్ ఏరియాకి మోర్ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. ఓకే. ఓకే. రిప్రొడక్టివ్ ఆర్గాన్ కూడా వస్తుంది. సో అట్లా రోజుకు 5-6 సార్లు కూర్చొని లేచారనుకోండి, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా మోకాళ్ళ సార్? నొప్పులు ఉండాలి. అదే అంటే ఇప్పుడు అందరికీ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు normal ఎక్కడ అంటే మీరు కూడా అనేది యూత్ కే చెప్తున్నారు. రోజుకు ఇక్కడ ఇబ్బందులు కదా. లేదంటే మోకాళ్ళ నొప్పి ఒకవేళ దాకా అట్లా కూర్చొని యూరిన్ పాస్ చేయలేకపోయినా ఈ స్క్వాట్ చేసేసినా సరిపోతుంది. కొంత చేసిన సరిపోతుంది. రెండవది ఆసనాలకు వచ్చినప్పుడు ఈ బటర్ఫ్లై ఆసనం ఈ ఏరియాని యాక్టివేట్ చేయడానికి అది అందుకని అంటున్నాను. ఇది నేను ఎందుకు చెప్తానంటే ఎవరైతే యూత్ ఎస్పెషల్గా సఫర్ అవుతున్నారో, పోనీ ఏది సఫర్ కాలేదు, ఫస్ట్ సఫర్ కాకుండా ఉండాలంటే కూడా ఇచ్చేయచ్చు. ఇలా కూర్చొని చేయడానికి ఏం పోయింది, ఎందుకు నిలబడి దానివల్ల ప్రోస్టేట్ సమస్యలు కూడా రావు. ఓకే. ఓకే. ఫ్యూచర్లో ప్రోస్టేట్ సమస్యలు కూడా రావు అని అంటున్నా. దీని మీద ఇంకా రీసెర్చ్ జరగాలి. ఇది నా ఎక్స్పీరియన్స్ తోని కొంతమంది సజెస్ట్ చేశాను, చాలా బాగుంది సార్ అనే రిజల్ట్ కూడా వస్తుంది. ఎవరు దీంట్లో నష్టం లేదు కదా, ట్రై చేయొచ్చు. ఈ పాయింట్స్ తో మనం ఈ మెన్ హెల్త్ ని పెంచవచ్చు, స్టామినా పెంచవచ్చు. మొత్తానికి చాలా వరకు శృంగారంలో ఈ సామర్థ్యం తగ్గిపోవడానికి రీజన్స్ ఏంటి అనేవి అయితే కూడా మనకు ఒక్కొక్కటిగా ప్రతి దాని గురించి విపులంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు సీనియర్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు. సో సార్ చెప్పిన పాయింట్స్ మాకు కనెక్ట్ అవుతున్నాయి, నిజంగానే మాలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి అని అంటే వీటిని ముందుగా సార్ని కూడా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సార్ చెప్పే పాయింట్ని యాక్టివేట్ చేసి చూడండి. సో రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంకా ది బెస్ట్ రిజల్ట్స్, ప్రూవెన్ రిజల్ట్స్ రావాలి అని అనుకుంటున్నాము అని అంటే మాత్రం కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి విత్ అపాయింట్మెంట్ ద్వారా మీరు సార్ని కలవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.